వెల్కమ్ టు అస్త్రా టాక్ షో. ఈరోజు మనతోటి కృష్ణ ఉన్నారు. వెల్కమ్ కృష్ణ, వెల్కమ్ టు అస్త్రా టాక్ షో. హలో అండి, సంతోష్ గారు. ప్రజెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ విన్నా సరే దత్తాత్రేయ స్వామి గురించి బాగా వినిపిస్తుంది. అలాగే ఏ పంతులు గారైనా సరే దత్తాత్రేయ స్వామి పూజ చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అసలు దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు, ఆయన యొక్క విశిష్టత ఏంటో మీ ద్వారా నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. సో కొంచెం దత్తాత్రేయ స్వామి గురించి వివరంగా చెప్పగలుగుతారా? షూర్ కృష్ణ, ఈ టాపిక్ తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి గురించి వినాలన్నా చెప్పాలన్నా చాలా అదృష్టం ఉండాలి. సో అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు, నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. సో దత్తాత్రేయ స్వామి గురించి ఫస్ట్ తెలుసుకోవాలి అంటే అసలు దత్తాత్రేయ స్వామి ఎవరు, ఆయన ఆవిర్భావం ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి. ఓకే. అత్రి మహాముని ఇంకా అనసూయకి దత్తాత్రేయ స్వామి కొడుకుగా జన్మించాడు. సో మనము పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే అత్రి మహాముని కఠోరమైన తపస్సు చేస్తే త్రిమూర్తులు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నీ కోరిక ఏంటి అంటే నాకు మీరు సంతానముగా కావాలని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు ముగ్గురు కలిసి ఒక రూపంగా ఏర్పడి మీకు సంతానంగా వస్తామని చెప్పి చెప్తారనమాట. సో సామాన్యంగా దత్త అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనం వింటాం ఫలానా మనిషి ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాడు, లేకపోతే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. కానీ ఇక్కడ త్రిమూర్తులే స్వయంగా వాళ్ళకు వాళ్ళే అత్రి మహామునికి దత్తతగా వచ్చారు. సో స్వయంగా వాళ్ళే దత్తతగా వచ్చారు కాబట్టి, ఒక రూపం తీసుకొని వచ్చారు కాబట్టి దత్తాత్రేయ. దత్త అంటే దత్త దత్తు రావడము, త్రేయ అంటే అత్రి మహాముని కాబట్టి దత్తాత్రేయగా వచ్చింది ఆయన పేరు. సో త్రిమూర్తులు ఒక స్వరూపం తీసుకొని వచ్చారు కాబట్టి, కొడుకుగా జన్మించారు కాబట్టి దత్తాత్రేయ అని పేరు వచ్చింది ఆయనకి. అది దత్తాత్రేయ స్వామి పేరుకి అర్థం. సో అనసూయాదేవి పతివ్రత. సో వాళ్ళిద్దరికీ దత్తాత్రేయ స్వామి జన్మిస్తాడు. ఈ దత్తాత్రేయ స్వామి ఆవిర్భావం గురించి మనకు పురాణాల్లో ఉన్నది. దత్తాత్రేయ స్వామి గురుస్వరూపం. ఎందుకంటే అందరూ దేవుడు గొప్ప అంటారు, కానీ దేవుడు కంటే గురువు గొప్ప. తననేమన్నా అన్నా కూడా దేవుడు క్షమిస్తాడు, కానీ గురువుని నింద చేస్తే మాత్రం దేవుడు కూడా క్షమించలేడు, దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి ఆయన గురుస్వరూపంగా వచ్చాడు. కొన్నిసార్లు దేవుడు కూడా తీర్చలేని కోరికలు గురువు తీరుస్తాడు అనమాట. అది గురువు ఒక గొప్పతనం. సో ఆయన గురుస్వరూపంగా వచ్చాడు కాబట్టి విద్యార్థులు కానీ, లేకపోతే విద్యార్థులనే కాదు, ఎవరన్నా జ్ఞానం కోసం కానీ ఏదైనా కోరికలు తీరాలంటే దత్తాత్రేయ స్వామిని పూజ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. దత్తాత్రేయ అంటే త్రిమూర్తులు కలిపిన స్వరూపం అని చెప్పేసి అన్నారు. సో మరి ఆ త్రిమూర్తులు కలిపి అవతారాలు ఏమన్నా ఎత్తారా? లేక దత్తాత్రేయ స్వామి చాలా అవతారాలు ఉన్నాయండి, కానీ కలియుగంలో ముఖ్యమైనవి 2 అవతారాలు. ఒకటి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి, ఇంకోటి నరసింహ సరస్వతి స్వామి వారు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు వచ్చేసి పిఠాపురంలో జన్మించారు. నరసింహ సరస్వతి స్వామి వారు మీరు వినే ఉంటారు, గాణగాపురం. అంటే ఆ గాణగాపురంలో ఆయన నిర్గుణ పాదుకలు ఇప్పటికీ ఉన్నాయి. చాలామంది గాణగాపురం గురించి వినే ఉంటారు, వెళ్ళి ఉంటారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ రోజులు అవుతుంది. సో మనం ఫస్ట్ దత్తాత్రేయ స్వామి అవతారాల గురించి తెలుసుకోవాలంటే కలియుగంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి గురించి బాగా తెలుసుకోవాలి ఫస్ట్. అది ఫస్ట్ అవతారం, ప్రథమ అవతారం అయినది. ఆయన పిఠాపురంలో జన్మించారు. తర్వాత అక్కడి నుంచి చాలా మహత్యాలు చేశారు ఆయన. అసలు ఆయన అవతారం అనేది ఎలా ప్రారంభమైంది అంటే పిఠాపురంలో ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు, రాజశర్మ ఇంకా సుమతి అని ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి 3వ సంతానంగా స్వామివారు జన్మించారు. అది కనుక మీరు శ్రీపాద స్వామి చరితామృతం చదివితే డీటెయిల్డ్గా ఉంటుంది. సో అంత డీటెయిల్గా చెప్పే టైం సరిపోదు కాబట్టి మనకి. సో నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను. సో స్వామివారు వారిద్దరికి జన్మించారు, 3వ సంతానంగా జన్మించారు. మొదటి అబ్బాయి అంధుడు, రెండో అబ్బాయి అవటివాడు. సో 3వ సంతానంగా స్వామివారు జన్మించారు. వాళ్ళకి జన్మించినప్పుడు తెలుస్తుంది దత్తాత్రేయ స్వామి పుట్టారని చెప్పి. అది మనం చరితామృతంలో చదివితే క్లియర్గా తెలుస్తుంది. గురు చరిత్రలో లేకపోతే చరితామృతంలో చదివితే క్లియర్గా తెలుస్తుంది మనకి. సో స్వామి ఒక వయసు వచ్చిన తర్వాత నేను సన్యాసం తీసుకుంటాను అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఒప్పుకోరు. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు ఇలా ఉన్నారు, నువ్వు కూడా సన్యాసం తీసుకొని వెళ్ళిపోతే ఎలా అని చెప్పి. సో స్వామివారి మహత్యంతో అప్పుడు వాళ్ళిద్దరికి అంధత్వము ఇంకా అవిటితనం పోగొట్టి వాళ్ళని స్వస్థత చేసి
ఇప్పుడు నేను తీసుకోవచ్చా సన్యాసం అంటే అప్పుడు వాళ్ళు ఎంతైనా కొడుకు కదా బాధపడుతూ సరే అని ఒప్పుకుంటారు తల్లిదండ్రులు. సో స్వామివారు అక్కడ నుంచి పిఠాపురం నుంచి బయలుదేరి భారతదేశం మొత్తం తిరుగుతాడు అనమాట. తిరిగి అన్ని ప్లేసెస్ని యాక్టివేట్ చేస్తాడు. కాశీ, ద్వారక, సో హోలీ ప్లేసెస్ అన్నీ ఉంటాయి కదా, స్వామివారు అక్కడికి వెళ్ళి వాటిని యాక్టివేట్ చేస్తాడు. యాక్టివేట్ చేసి తర్వాత కుర్వాపురంకి వస్తారు. మనకి మహబూబ్ నగర్ మక్తల్ నుంచి వెళ్తే వస్తుంది కుర్వాపురము. అలానే కర్ణాటక నుంచి రాయచూర్ నుంచి వెళ్తే వస్తుంది కుర్వాపురం. అది కర్ణాటక స్టేట్లో ఉంది, ఒక ఐలాండ్ అనమాట, కృష్ణా నది మధ్యలో ఉంటుంది. అక్కడ ఉండి స్వామివారు చాలా ఏళ్ళు తపస్సు చేసుకొని కృష్ణా నదిలో అంతర్ధానం అయిపోతారు అనమాట. సో ఇది ఫస్ట్ అవతారం అనమాట. అసలు చాలా మహత్యాలు చేశారు శ్రీవల్లభ స్వామివారు. కొన్ని మహత్యాలు మన గురు చరిత్రలో కూడా వస్తాయి. ఎలా అంటే స్వామివారు నీటి మీద నడిచేవాళ్ళు, అక్కడ ఉండి సూర్య నమస్కారాలు చేసేవారు పొద్దున కృష్ణానది మధ్యలో. తర్వాత అంటే స్వామి ఎలా కాపాడుతాడు భక్తులను అనడానికి ఇది ఒక స్టోరీ అనమాట. వల్లభేషుడు అనే ఒక బ్రాహ్మడు ఉంటాడు. సో ఇది స్వామి అంతర్ధానం అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన అనమాట. స్వామి కి మొక్కు తీర్చుకోవడానికి ధనం పట్టుకొని స్వామి దర్శనానికి అని వస్తూ ఉంటారు. అప్పటికి స్వామివారు అవతారం చాలిస్తారు. ఈ అవతారం చాలిచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది. అయితే అతని దగ్గర డబ్బు ఉందని చెప్పి 4 దొంగలు వెంబడించి బాటసార్ల లాగా తనతో పాటు వచ్చి రాత్రిపూట తనను చంపేస్తారనమాట. చంపే టైంలో అతను శ్రీపాద అనుకుంటూ చనిపోతాడు. వెంటనే స్వామివారు ప్రత్యక్షమయ్యి 4 దొంగలు ఉంటే 3 దొంగల్ని సంహరిస్తాడు. ఇంకొక దొంగని సంహరించాడు అనమాట. తను క్షమించమని వేడుకుంటాడు, నేను దొంగతనం చేయాలన్న ఉద్దేశం నాకు లేదని కొంచెం స్టోరీ ఉంటుంది. సరే అని చెప్పి తను విభూది అది ఇచ్చి బ్రతికిచ్చి అని చెప్తే తన తల నరికేస్తారు కదా దొంగలు, వల్లభేషుడిది తలని ఇంకా బాడీని కలిపి విభూది పెట్టంగానే తను బ్రతుకుతాడు అనమాట. సో ఆ దొంగ చెప్తాడనమాట, నువ్వు చాలా అదృష్టవంతుడు, స్వామి వచ్చి నిన్ను కాపాడాడు, ఎవరో శివుడిలాగా ఉన్నాడంటే అప్పుడు తను రియలైజ్ అవుతాడు వచ్చింది శ్రీపాదుడే అని చెప్పి. సో ఎల్లవేళలా ఆయన వెళ్ళిపోయినా ఆయన అవతారం చాలించినా మనం రక్షిస్తూనే ఉంటాడు. ఇంకొక సంఘటన ఏం జరుగుతుందంటే ఇది ఆయన ఉన్నప్పుడే ఒక బ్రాహ్మణ పిల్లవాడు ఉంటాడనమాట. అతనికి చదువు అది సరిగ్గా రాదు, కొంచెం డల్ ఉంటాడనమాట. సో అదే బెంగతో వాళ్ళ నాన్న కూడా చనిపోతారనమాట. ఆ టైంలో ఆ అబ్బాయిని అందరూ ఏడిపిస్తూ ఉంటే చాలా బాధపడతాడు. ఇంకా నేను సూసైడ్ చేసేసుకున్నాం, ఇంకెందుకు ఈ జన్మ అని చెప్పి కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంటే తల్లి కూడా ఉండు, నువ్వు లేకపోతే నేనుండి ఏం చేస్తాను, ఇద్దరం కలిసే చనిపోదామని చెప్పి కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంటే శ్రీపాదవల్లభ స్వామి ఆపుతాడనమాట. ఆపి చెప్తాడు, ఎవరు సూసైడ్ చేసుకోవద్దు, సూసైడ్ చేసుకుంటే ఇంకా కర్మ అనేది పెరిగి ఇంకా చాలా అవస్థలు పడాలి మనం ముందు జన్మల్లో. సో ఆత్మహత్య అనేది మహాదోషం, అది అలాంటివి చేయొద్దు అని చెప్తే తను చెప్తుంది, ఇలా ఉన్నాడు నా కొడుకు, నేను ఏం చేయాలి అంటే రోజు ప్రదోష వేళ శివ పూజ చెయ్యి, వచ్చే జన్మలో నా అంతటి వాడు పుడతాడు నీకు అని చెప్తారు స్వామివారు. సరే స్వామి రోజు చేస్తాను, తర్వాత జన్మలో మీ అంతటి వారు పుడితే చాలా అదృష్టము, అంతకంటే కావాల్సింది ఏముంది, కానీ ఈ జన్మలో ఈ కుమారుడికి సహాయం చేయండి అంటే తను నవ్వి తల మీద చేయబెడతాడు. చేయబెట్టంగానే ఆ అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అయిపోతాడు, వేదాలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట స్మరణలోకి. సో అది స్వామివారి మహత్యం అంట. ఒక్కసారి ఇలా చేత్తో ముట్టుకోగానే ఆ అబ్బాయి ఇంటెలిజెంట్ అయిపోతాడు, వేదాలు ఉపనిషత్తులు అన్నీ వచ్చేస్తాయి ఆ అబ్బాయికి. సో ఆ తర్వాత తను ఎవరైతే ఈ తల్లి ఉందో రోజు ప్రదోష వేళ శివుణ్ణి పూజ చేస్తుంది, తర్వాత కొన్నాళ్ళకి చనిపోతుంది. ఆమెకే మరుజన్మలో స్వామివారి ఈ అవతారం చాలించి నరసింహ సరస్వతి స్వామివారి లాగా ఆమెకి పుడతాడనమాట. అది రెండో అవతారం. మనం సెకండ్ ఎపిసోడ్లో గాణగాపురం విశిష్టత, నరసింహ సరస్వతి స్వామివారి మహత్యాలు డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే సంతోష్ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అన్నిటికన్నా గురువు గొప్పవారు అని చెప్పేసి అన్నారు కదా, అంటే భగవంతుడి కన్నా గురువే గొప్ప అని చెప్పేసి. సో గురువుగారి యొక్క గొప్పతనం అసలు ఎటువంటిది మీ మాటలో ఇంకొంచెం ఒక చిన్న స్టోరీ చెప్తాను. కృష్ణ, ఒక గురువు శిష్యులు ఇద్దరు ఉంటారు. శిష్యుడు గురువుకి బాగా సేవ చేస్తాడు. గురువు మీద చాలా భక్తి ఉంటుంది శిష్యుడికి. ఆ భక్తికి మెచ్చి దేవుడు ప్రత్యక్షమవుతాడు, గోవిందుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని చెప్పి అడుగుతాడు. గురువు గోవిందుడు ఇద్దరు పక్కపక్కనే ఉంటారు, కానీ ఫస్ట్ శిష్యుడు గురువుకి దండం పెడతాడు. ఎందుకు అంటే గోవిందుడు కూడా అడుగుతాడు, ఎందుకు నువ్వు గురువుకి ముందు పెట్టావు దండం అంటే, నువ్వు గోవిందుడు అని చెప్పింది నాకు గురువే అని చెప్పి. అది గురువు గొప్పతనం. యాక్చువల్గా ఏంటంటే కర్మని దేవుడు కూడా తీయలేడు, కానీ గురువు తీయగలుగుతాడు. సో మనని ఒక రైట్ పాత్లో నడిపించి
మన కర్మలన్నిటిని తీసి మనకి జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు. దత్తాత్రేయ స్వామికి కూడా గురువులు ఉన్నారు, 24 మంది గురువులు. 24 మంది గురువులు. అది యదు మహారాజుకి చెప్తాడు, అది దత్త పురాణంలో ఉంటుంది. ఓకే ఓకే. ఎలా అంటే పామును గురువుగా భావిస్తాడు, కొండ చిలువని గురువుగా భావిస్తాడు, తేనెటీగని గురువుగా భావిస్తాడు. సో ఇలా 24 మంది గురువులు ఉన్నారు దత్తాత్రేయ స్వామికి కూడా. కృష్ణుడికి గురువు ఉన్నాడు, సాందీప మహర్షి. ఓకే. రాముడికి గురువు ఉన్నాడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. గురువు అనేవాడు చాలా గొప్పవాడు. ఓకే. సో గురువు గొప్పతనం మనం మాటల్లో వివరించలేము. సో అయితే దత్తాత్రేయ స్వామి దీంట్లో గురువు యొక్క గొప్ప స్థానం అనేది చాలా ఉన్నతమైన స్థానం. శివుడు గురువుగా వచ్చింది దక్షిణామూర్తి అవతారంలో, విష్ణువు గురువుగా వచ్చింది దత్తాత్రేయ స్వామి అవతారంలో. ఓకే ఓకే సంతోష్ గారు, మళ్ళీ అంటే ఇప్పుడు ప్రజెంట్ నానూరులో ఉన్నది ఏంటంటే గానుగాపురం అనే ఊరు పేరు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో గానుగాపురం యొక్క విశిష్టత ఏంటి అనేది ఎలా అసలు ఏంటి అని? గాణగాపురము వచ్చేసి నరసింహ సరస్వతి స్వామి వారు, అది దత్తాత్రేయ స్వామి 2వ అవతారము. ఓకే. గాణగాపురం గురించి, నరసింహ సరస్వతి స్వామి వారి మహత్యాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లుప్తంగా చెప్తాను. ఓకే సంతోష్ గారు, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణ, ఇలాంటి టాపిక్ తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో మనం తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ గాణగాపురం గురించి, నరసింహ సరస్వతి స్వామి గారి మహత్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సంతోష్, థ్యాంక్ యూ.